అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది బైబిల్లో సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని ఉందా ఎక్కడా అని అడుగుతారు. ఆనాడు బైబిల్ రాసినప్పుడు సినిమాలు లేవు కాబట్టి సినిమాలు మనం ఏదైతే చూడగలుగుతామో ఏదైతే చూడలేమో అది తగినది, జాగ్రత్తగా ఉండాలి అనేది ప్యాంట్ అక్కడ దేవుడి చిత్తము. ఎందుకంటే నువ్వు అన్నీ చూసుకుంటాను కూర్చుంటావు, మరి దేవుడికి ఎప్పుడు చూస్తావు? దేవుడు అడుగుతున్నాడు. నీ ఇష్టాచారం తిరుగుతానంటావు, దేవుడికి ఎప్పుడు ఎరుగుతావు? పరలోకం రాజ్యానికి వెళ్ళాలంటే బాప్టిజం తీసుకోవాలన్నా, రక్షణ పొందితేనా అనుకోవచ్చు. నిజంగానే యేసుప్రభు వారు పక్కన ఒక దొంగ పరలోకం రాజ్యానికి వెళ్ళారు అంటే రక్షణ పొందటం, బాప్టిజం తీసుకోవటం అది గొప్ప కాదు. నువ్వు మారటం గొప్ప, నువ్వు నడవటం గొప్ప. ఆ దొంగ మారాడు, ఆయన రాజ్యానికి వారసుడైపోయాడు. మారితేనే పరలోకం రాజ్యం. మారకపోతే నువ్వు తీసుకున్నంత మాత్రం భూమి మీద నువ్వు ఉండగలుగుతావేమో, కానీ పరలోకం రాజ్యం కావాలంటే నీకు మంచి మనసు కావాలి, జాగ్రత్త పడి ఉండాలి. లేకపోతే నశించిపోతావు. జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆ రాజ్యం కావాలన్నా, ఈ నరకం కావాలన్నా అర్థం చేసుకొని మనం బతకాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాము.